ప్రభాస్ అన్న 'రాజేషా' మూవీ టీజర్ అయితే రాబోతుంది భయ్యా. రేపు 10:52 అయితే ఈ టీజర్ గురించి కొన్ని విషయాలైతే బయటకొచ్చాయి. వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభాస్ అన్న దీంట్లో 3 వేరియేషన్‌లో అయితే కనబడతాడంట. 3 లుక్‌లు అన్నమాట ఈ టీజర్‌లో మనకైతే చూపిస్తారంట. ఇదైతే మామూలుగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభాస్ అన్న వింటేజ్ లుక్‌లో ఒక లుక్‌లో అయితే కనబడతాడు. ఆ తర్వాత నాన్న రోల్‌లో అయితే కొద్దిగా ఓల్డ్‌గా, ఆ తర్వాత పూర్తిగా చనిపోయిన రోల్‌లో అంటే ఆత్మలాగా ఒక రోల్‌లో అయితే కనబడతాడు. ఇలాంటి 3 రోల్‌లో అన్నమాట మన ప్రభాస్ అయితే కనబడతాడు. వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఆ లుక్‌ల కోసం అన్నమాట మనం టీజర్‌ని 10 సార్లు చూస్తామంట. అదే కాకుండా టీజర్‌లో బీజీఎం మాత్రం తమనైతే టిల్చేసాడంట భయ్యా. నేను ఆ టీజర్ గురించి ఆ టీజర్ గురించి చెక్ చేస్తున్నప్పుడు నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగుంటుందిరా అని నాకే అనిపించింది. ఆ లెక్కన ఈ టీజర్ గురించి కొన్ని విషయాలు అయితే బయటకొచ్చాయి. అయితే అలాంటి ఎలివేషన్ సీన్లు హర్రర్‌కి ఏ మూవీలోనూ ఇవ్వలేదంట. ఆ రకంగా 'రాజేషా' మూవీలో హర్రర్ కూడా బాగా హైలైట్ చేస్తారంట. అలాగే దీంట్లో ముగ్గురు హీరోయిన్స్ మాలవిక మోహన్, నిధి అగర్వాల్, ఇంకో హీరోయిన్ అయితే ఉన్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ అనమాట చాలా బాగా మెయింటైన్ చేశారు. అంటే ఒక హీరోయిన్ ఎక్కువ ఎలివేట్ చేయకుండా ముగ్గురు హీరోయిన్లు అనమాట సమానంగా ఈ మూవీలో మనకైతే చూపిస్తారంట. అంతేకాకుండా ఈ టీజర్ ఎంతసేపు ఉంటుందంటే 2 minutes 40 seconds అయితే ఉండబోతుంది. ఈ 2 minutes 40 seconds లో అనమాట హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఒకటి చూపిస్తారు. దీంట్లో త్రిబుల్ లుక్ లో అయితే కనబడతాడుగా, ఆ లుక్ లో అనమాట కొంతసేపు అయితే చూపిస్తారు. అలాగే కామెడీ అనమాట ఈ టీజర్ లో మనకి బాగా చూపిస్తారు. కామెడీ అనమాట వేరే లెవెల్ అయితే ఉంటుంది. ప్రభాస్ అన్న నేను అనుకున్నా భయ్యా, ప్రభాస్ అంటే ఒక రేంజ్ హీరో. అలాంటి పర్సన్తో అనమాట ఈ మూవీలో కామెడీ చేపిస్తున్నారు అని నాకైతే అనిపించింది. కాకపోతే కామెడీ జోన్లో కూడా మూవీ బాగానే ఉండొచ్చేమో అని నాకైతే అనిపించింది. అసలు ఈ మూవీ విఎఫ్ఎక్స్ అనమాట ఒక రేంజ్ లో అయితే వచ్చిందంట. అయితే ఈ మూవీలో మన ప్రభాస్ చేసినందుకు ప్రభాస్ అన్నకి అనమాట మంచి ఛాన్స్ వస్తాయి అని డైరెక్టర్ మారుతి గారు అయితే చెప్పారు భయ్యా. ఎంతైనా సరే ప్రభాస్ అంటే తోపు, ప్రభాస్కే ఛాన్స్లు వస్తూ ఉంటాయి ఎప్పుడు. కానీ ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు ప్రభాస్కి అనమాట ఇంకా పేరు వస్తుందని డైరెక్టర్ మారుతి గారు అయితే చెప్పారు. నేనైతే ఈ విషయం నమ్మలేదు భయ్యా. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఏమో చాలా చిన్న డైరెక్టర్, కానీ హీరో అనమాట చాలా పెద్ద పర్సన్. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ అయితే వస్తుంది, గురించి హైలైట్ చేయాలి. కానీ డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ అనమాట కొద్దిగా లోగా చెప్పినట్టు నాకైతే అనిపించింది. ఏమైతే ఏంటి భయ్యా, టీజర్ అయితే రాబోతుంది. టీజర్ మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. ఈ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.